వీటీపీఎస్ ను ముట్టడించారు కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు. కాలుష్యమైన నీరు, దుమ్ము, ధూళి నుండి రక్షణ కల్పించాలంటూ నిరసన చేపట్టారు. ఆరోగ్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. చొక్కా విప్పి నిరసన తెలిపారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ. రేపు చర్చలు స్పాట్ లో డిసిషన్ తీసుకోవాలి. ప్రజా పోరాట సమితి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఈ ఎన్టీడీపీఎస్ కాలుష్యం మీద చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా కలుపుకొని మేము పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎన్టీడీపీఎస్ వారు మేము ఇచ్చిన డిమాండ్లో ఏది నెరవేర్చకపోగా మా మీద కక్షపూరిత చర్యలు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. మరి నిన్న మా కమిటీలో భద్ర అనే ఒక యువకుడిని ఈ ఎన్టీడీపీఎస్కి సంబంధించిన సెక్యూరిటీ వారు ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అంట మరి అతన్ని తీసుకెళ్లి నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆ కుర్రాడిని ఇబ్బంది పెడతాం జరిగింది. ఏదైనా ఉంటే మా కమిటీ ఉంది, కమిటీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరికి ఇంటిమేట్ చేయకుండా అలా తీసుకెళ్ళటం దాన్ని కిడ్నాప్ అనే అంటారు. మరి దీని మీద ఇమీడియట్గా ఆ డిఎస్పీని ఆ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి. కాలుష్యం అన్ని నోట్ చేసుకున్నాం. మా ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా తీసుకొని ఇక్కడ జరిగిన వివరాలని కూడా సిఈ గారికి నేను విన్నవించి వీళ్ళు చెప్పిన ఏదైతే డిమాండ్స్ ఏదైతే ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకున్న తర్వాత సిఈ గారితో మీటింగ్ అయితే ఒక అరేంజ్ చేస్తాం. రేపు అన్నారు సిఈ గారు, నేను తర్వాత మేము కమ్యూనికేట్ చేస్తాం ఎగ్జాక్ట్ టైం అనేది రేపు ఎన్ని గంటలకి అది చెప్పాలి. సమస్య ఎంత జటిలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు వరకు కూడా కనీస స్పందన ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు దాకా అధికారులు సమస్య మీద అంటే వీళ్ళు ఇచ్చింది ఓటు పక్కన పెట్టలేదు, దాని మీద యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది. వివరాలు రేపు చెప్తారు ఖచ్చితంగా ఉంది. అది ఇంపార్ట్ చెప్పాను కదా, వివరాలు చేసిన మాట వాస్తవేనా? అసలు నిబంధన చేసిన మాట వాస్తవం, బిల్లింపులు చేసిన మాట వాస్తవేనా?